తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా నీరుకుల్లోకి వచ్చినటువంటి స్కూల్ను మరి గవర్నర్ ప్రకాష్ రెడ్డి గారు ఆ ఊర్లో పుట్టడం జరిగింది, ఆ ఊరిలో చదువుకోవడం జరిగింది. కేశపురం పుట్టినా కూడా మా ఊరిలో చదువుకోవడం జరిగింది. అక్షర భాష ఉన్నట్టు మా ఊరు ఎంతో మేధావుల గల ఊరు కనుక దయచేసి ప్రకాష్ రెడ్డి గారు మీరు మొదట మా ఊరుకు శాంక్షన్ చేయించిల్లు, తర్వాత ల్యాండ్ లేని ఒక కారణం చేత అయినా కూడా మిమ్మల్ని 2-3 సార్లు మిమ్మల్ని కలవడం జరిగింది. ల్యాండ్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉండే నాయకులు అందరం కలిసి, ప్రజాప్రతినిధులందరూ కలిసి ల్యాండ్ కూడా ఒప్పించడం జరిగింది. హన్మకొండలో కూడా 2 ఎకరాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైనా ఇబ్బంది అయితే చెప్పండి, ఇప్పటికైనా కూడా ఆ స్కూల్ను మీరు మూసేయించి ఆ పెద్దాపురంలో ఆల్రెడీ మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్ ఉంది, ఎందుకు అక్కడ తరలిస్తున్నారు? దయచేసి ఇప్పటికైనా మీరు గ్రహించండి, పెద్ద మనసుతో మీరు విన్నవించుకొని మీరు చదువుకున్న స్కూళ్ళలో నీరుకులలో మీరు శాంక్షన్ చేయించండి. ఈరోజు నీరుకుల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నేను ఒక చిన్న విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ను అక్కడ శాంక్షన్ చేసి ఈ రోజుల్లో మళ్ళీ నువ్వు తీసుకొని పెద్దాపురంలో వేస్తున్నావు అంటే చాలా దురదృష్టకరం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మా ఊర్లకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తీసుకొచ్చిందంటే మాకు ఎంతో సంతోషకరమైన విషయాన్ని చెప్పి మాకు మళ్ళా కోతికి కొబ్బరి దొరికించి దాన్ని విడిచిపెట్టినటువంటి సందర్భం తీసుకొచ్చిండు. అట్లా కాకుండా మా తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఈ 3 గ్రామాలకు నువ్వు తెప్పించి నువ్వు ఇప్పుడు వద్దంటే మాత్రం అది మంచిది కాదు. కాబట్టి నువ్వు మా తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మాకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.